నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై గుడివాడలో జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ మహిళపై దాడి జరగడం దురదృష్టకరమని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తోందన్నారు. మహిళల రక్షణ కోసం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ముప్పాల హారిక గారి మీద ఏవైతే టీడీపీ గుండాలు వచ్చి దాడి చేశారో ఇది ఎంతో పైశాచికమైనటువంటి చర్య. ఒక బీసీ అయినటువంటి మహిళ మీద ఇటువంటి దాడులు జరగడం అనేది అత్యంత దారుణం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు పాల్పడలేదు. కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రోజు నడపడం జరుగుతుంది. మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరూ కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. మహిళలకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా బీసీలైన మహిళల్ని ఇలా కించపరుస్తూ చేయడం అనేది ఆటవిక రాజ్యాన్ని నిదర్శనంగా తప్పించుకోవడం కాదు. ఇది దీన్ని ఖండిస్తూ ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో గాంధీజీ గారికి, ఎందుకనంటే ఇంక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం కలగట్లేదు. అందుకు ఈ మహిళల్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పేసి గాంధీజీ గారికి ఈరోజు చేయడం జరిగింది. మేమందరం కూడా ముక్తకంఠంగా మహిళలపై జరిగినటువంటి దాడుల్ని, ఎందుకంటే ఈ సంవత్సర కాలంగా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద అగాత్యాలు జరుగుతున్నాయి, కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు ముప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్సీపీ మొత్తం ఖండిస్తూ ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా తమ స్వగ్రామంలో గోవా గవర్నర్గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ పదవుల కోసం ఎప్పుడూ పరితపించలేదని, బాధ్యతగా పనిచేయడమే తన సిద్ధాంతమన్నారు. 40 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు కొనసాగనని, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనను గవర్నర్గా ప్రతిపాదించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. మన తెలుగు వాళ్లే సంస్కృతి అది. ఏ దేశం ఎగినా, ఎందుకాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా పొగడ రాలి తల్లి భూమి భారతిని. మళ్ళీ ఏమన్నా, నిల్పరా మీ జాతి నిండు గౌరవం, అందరు నిండు గౌరవం నిలపెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఈ కొత్త అసైన్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నాం. మా బంగ్లా అలవాటైపోయింది. ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం, మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం, అది అయిపోగానే మళ్ళీ రావడం. సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను. మా విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది. ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్ ఉండాలని కోరుతూ, మన తెలుగు వాళ్లే సంస్కృతి అది. ఏ దేశం ఎగినా, ఎందుకాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా. పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ నియామకాలను తుంగలో తొక్కుతోందని సిపిఎం మండల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 25% కోటాలో కేటాయించిన 9 మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన నేతలు, ఇన్కమ్ సర్టిఫికేట్, అధిక ఫీజులు, ఇతర ఖర్చుల పేరుతో వేరు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఆర్టీఓకు వినతి పత్రం ఇచ్చారు. విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనేక మంది విద్యా చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలోనూ 25% విద్యార్థులకి ఉచిత సీట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఈ విద్యా హక్కు చట్టంలో ఈ నిబంధన ఉంది. దాని ప్రకారంగా అనేక మంది విద్యా హక్కు చట్టం ప్రకారంగా పాఠశాలలో 1వ తరగతి జాయినింగ్కి అప్లికేషన్లు పెట్టారు. పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల్ని సీట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు. కానీ శ్రీప్రకాష్ స్కూల్లో 9 మందికి సీట్లు వస్తే 9 మందిలో కూడా ఒక్కరినే కూడా శ్రీప్రకాష్ స్కూల్లోకి తీసుకోలేదు. అత్యంత దుర్మార్గం. అనేక సార్లు విద్యార్థుల తల్లిదండ్రులు నెల రోజుల నుంచి తిప్పుతూ ఇప్పటికి కూడా పాఠశాలలో జాయిన్ చేసుకోలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒకటేమో భార్యాభర్తలు ఇద్దరు ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్పి మీకు ఆదాయం ఎక్కువ ఉందని చెప్తున్నారు. కొంతమందికి ఏమో దూరం ఎక్కువైపోయిందని చెప్తున్నారు. కొంతమందికి ₹1,00,000 మా ఫీజు, 25,000 మీరు కన్సెషన్ ఇస్తాం, 75,000 కట్టండి అని చెప్తున్నారు. అసలు ఇద్దరికైతే అడ్మిషన్ ఇచ్చేసినట్టు కూడా రికార్డులో చూపిస్తున్నారు తప్ప అడ్మిషన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇది అత్యంత దుర్మార్గం. శ్రీప్రకాష్ స్కూల్లో పెద్దాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి రాయితీల దగ్గర నుంచి 25% సీట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ 25% సీట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు శ్రీప్రకాష్ ఎనర్జీ స్కూల్ యాజమాన్యం వ్యవహారం చేస్తుంది. దీని మీద ఈరోజు ఆర్డీఓ గారికి సిపిఎం పార్టీగా అలాగే పేరెంట్స్ని తీసుకొని లేఖ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్లో తక్షణం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 9 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలోకి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా తీసుకోని పక్షంలో ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆర్డీఓ గారికి నివేదిక లేఖ ఇవ్వడం జరిగింది. ఈ డివైఓ గారిని కూడా మేము కోరేది, ఖచ్చితంగా పాఠశాలలో విద్యార్థులు తీసుకునే విధంగా మీరు వ్యవహారం చేయండి. ఒకవేళ తక్షణంగా వాళ్ళకి విద్యార్థులు తీసుకోకపోతే కనుక మీరు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం రైల్వే గేట్ వద్ద ఈగల్ టీం తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి విశాఖకు తరలిస్తున్న 230 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కోరాపుట్ జిల్లాకు చెందిన ఘాసీరాం హంతల్, కరణ్ ఖిలోలను అదుపులోకి తీసుకోగా మరో 3 పరారీలో ఉన్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో ఈగల్ టీమ్ తో కలిసి జిల్లా పోలీసు కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో 2 బండ్లు గాంజాతో ఒడిశా వైపు నుంచి వస్తున్నాయి, విశాఖపట్నం వైపు వెళ్తున్న 2 బండ్లు ఆపి 2 బండ్లు చెక్ చేస్తే దాంట్లో 230 కిలోగ్రామ్స్ గాంజా 44 ప్యాకెట్స్ లో సీజ్ చేయడం జరిగింది. ఒక బండి మారుతి సుజుకి ఆల్టో, ఇంకొక బండి మారుతి సుజుకి 800 కార్ సీజ్ చేయడం జరిగింది. ఆ 2 బండ్లలో 5 ముద్దాయిలు గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మనం ఆపితే దాంట్లో 3 పారిపోవడం జరిగింది. 2 మనకి అక్కడ పట్టుబడ్డారు. ఆ 2 పేర్లు, ఒకడు ఘాసీరాం హంటాల్, అతను పొట్టంగి మండల్ కోరాపుత్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అతను. ఇంకొకడు కరణ్ ఖిలో, అతను సిమిలిగూడ మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి. సో వీళ్ళు 5 ఈ పొట్టంగి కోరాపుట్ నుంచి ఈ గాంజా ఈ 2 బండ్లలో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ వైజాగ్ లో ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఈ గాంజాను హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో ఏదైతే వాళ్ళకి డబ్బు వస్తుందో దాంతో వాళ్ళకి బాగా ప్రాఫిట్ వస్తుందని ఉద్దేశంతో వీళ్ళు ఈ గాంజా బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. దీంట్లో ఎవరైతే 3 పారిపోయారో దాంట్లో ఒకడు సురేష్ అడకటియా అనే అతను దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్, మెయిన్ మాస్టర్ మైండ్ దాని వెనుక. సో వాళ్ళను కూడా, ఆ 3 కూడా కాకినాడ జిల్లా కోటనందూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజల మోసమేనన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. మహిళా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఈ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలంటూ ఈ సమావేశంలో అనేక మంది నేతలు వైసీపీలో చేరారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎల్ల మీడియా ఎవరు పిలుస్తారు తెలుసా? మోకలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగు తమ్ముళ్ళు, మనమేమో మోకల, అలా తెలుగు తమ్ముళ్ళు.
అంటే రాష్ట్ర ప్రజల మనసులో కలుషితం చేయడం ఏ విధంగా చేస్తారన్నది ఒకసారి తెలియజేసుకుంటాం. అయ్యింది, అమ్మఒడి ఇచ్చాడు, మరి ఎంత ఇచ్చాడు అన్నది మన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంతమందికి పెన్షన్ ఇచ్చాం, ఈ గ్రామంలో ఇంతమందికి అమ్మఒడి ఇచ్చాం, ఇంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, ఇంతమందికి రైతు భరోసా ఇచ్చామని చెప్పి సచివాలయంలో డిస్ప్లే చేసేవాడు ప్రతి గ్రామంలోనే. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు వీలైతే డిస్ప్లే చేయి, ఏ పథకం ఎంత ఇచ్చావు, అమ్మఒడి ఇంట్లో 3 ఉన్నారు, 3కి ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇచ్చావు, నువ్వు డిస్ప్లే చేయి. అందరికీ 13,000 ఇచ్చావా, లేకపోతే 7,000 ఇచ్చావా, 8,000 ఇచ్చావా చెప్పి నువ్వు డిస్ప్లే చేయి. నువ్వు చేయలేవు, నువ్వు పూర్తిగా ఏ పథకం చేయవు. రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి. మరి ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేసుకోలేకపోతే మరి మనకి అధికారులు ఉన్నారు కాబట్టి మోసం చేసి సక్సెస్ అవ్వడానికి వాళ్ళు చూస్తారు. తప్పనిసరిగా మోసాలు ప్రజలకు తెలియజేయగలిగినట్లయితే మళ్ళీ ఎక్కువ స్థానిక సంస్థలు మనం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామాలకే చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి. దయించి నియోజకవర్గంలో కూడా ఏకనాయకత్వం, బహునాయకత్వం ఇప్పుడు పనిచేయదు. రాజకీయానికి ఏకనాయకత్వం రాజాగారి రకాల మనందరం నియోజకవర్గంలో తిరగడానికి ఒకే మాట మీద నడాలని మీ అందరూ కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈరోజు రాజాగారికి అనేక బాధ్యతలు ఉన్నాయి. మన నియోజకవర్గం కాదు, 7 నియోజకవర్గాలను నెక్కించి 7 నియోజకవర్గాలను చైతన్యం పెట్టే బాధ్యత కూడా రాజాగారికి చెప్పింది మన పార్టీ. దాంతోగా మన నియోజకవర్గంలో కూడా మనందరం బాధ్యతగా చిన్న చిన్న విభేదాలు. ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీలో మౌలిక వసతులపై బీజేపీ నేత ఆదూరి విజయకృష్ణ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కాలనీలో 350కి పైగా నిరుపేద కుటుంబాలు తీవ్ర అసౌకర్యాలలో జీవిస్తున్నాయని పేర్కొన్నారు. రహదారులు బురదగా మారడం, డ్రైనేజీ లేక మురుగునీరు నిలిచిపోవడం, తాగునీటి కొరత, వీధి దీపాలలేమి సమస్యలుగా ఉన్నాయని తెలిపారు. సబ్ కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 30 సంవత్సరాలుగా ఎంఐజీ కాలనీకి ఆనుకొని అక్కడ నివాసం ఉండేటువంటి ప్రజలకు గడిచిన 30 సంవత్సరాల్లో తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, మరుగుదొడ్లు లేవు. గడిచిన పాలకులు ఎవరు కనీసము వీళ్ళని ఆదుకున్నాము, వీళ్లకు వేరే జాగాల్లో పట్టాలు ఇద్దాము అన్న పాపాను కూడా పోలేదు. మొన్న డాక్టర్ పార్థసారథి గారు ఆధునిక గౌరవ శాసనసభ్యులు ఆ వీధిలో పర్యటన చేసి సబ్ కలెక్టర్ గారికి సిఫారసు చేస్తానమ్మా, ఒకసారి మీరు కూడా వెళ్ళి కలవండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజయనగర్ కాలనీ ప్రజలందరికీ మేము మద్దతు ఇస్తా ఉన్నాం, భరోసా ఇస్తా ఉన్నాం. వీలైనంత త్వరగా వాళ్ళకు పట్టాలు ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఆ ఏరియాలో కాకుండా దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ భూమిని ఎంక్వైరీ చేసి అక్కడ పట్టాలు ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా నివసించే వాళ్ళకి తాగడానికి నీటి వసతిని కోరుతా ఉన్నారు. వీళ్ళందరూ నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గత వైసీపీ హయాంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్యమైన వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇళ్ల దగ్గర 3-4 ట్యాప్లు వేయించుకున్నారు మినహాయించి. మిగిలిన ఎక్కడ తాగేదానికి వాటర్ ట్యాప్లు, వాటర్ కనెక్షన్లు లేవు. సబ్ కలెక్టర్ గారికి అదే కోరినాం, వాటర్ ట్యాప్ కనెక్షన్లు ఇవ్వండి అని చెప్పి. ఇంకోటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే విజయనగర్ కాలనీకి ఆనుకొని ప్రభుత్వ స్థలం ఉంది. వైఎస్ఆర్ హయాంలో వారికి కావలసిన 3 రంగులు వేసుకునేటువంటి వైసీపీ కండు వేసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ పట్టాలు ఇచ్చి ఉన్నారు. వీళ్ళేం పాపం చేసినారు అని అడుగుతా ఉన్నాను. 350 కుటుంబాలు గడిచిన పాలకుల కళ్ళకు కనపడలేదా అని అంటా ఉన్నాను. అంతేకాదు, ఆల్రెడీ దారుణమైన విషయం ఒకటి జరుగుతుంది విజయనగర్ కాలనీలో. వైసీపీ నాయకులు కొంతమంది 5 ఇండ్లు కట్టించినారు, 6 ఇండ్లు కట్టించినారు. వాళ్ళ స్తోమత ఉంటే 10 ఇండ్లు కూడా కట్టించి బాడుగలకు ఇస్తా ఉన్నారు వాళ్ళకి, పేదలకి. అది వాళ్ళ స్థలం కాదు, కబ్జా చేసినారనే చెప్పొచ్చు. నువ్వు పేదవాడైతే, నువ్వు వైసీపీడైనా, నువ్వు పేదవాడైతే ఆ ఇండ్లు కట్టించుకుని ఉండు, ఇబ్బంది లేదు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని అభ్యుదయ టెక్నో స్కూల్ వద్ద విద్యార్థుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. స్కూల్ ముగిసిన తర్వాత బయట 2 విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవలో సుందరాడ కార్తికేయ అనే 9వ తరగతి విద్యార్థిపై సహ విద్యార్థి పిడిగుద్దులతో దాడి చేశాడు. కార్తికేయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆసుపత్రికి తరలించినా మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఇతర రాజకీయ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వికలాంగుల హక్కులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. పింఛన్ 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడిచినా నిబంధన అమలు చేయలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తికి 38,000 రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న నిజామాబాద్ లో జరిగే సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు కనగారు చెప్పినట్టు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. అది నచ్చింది. అలాగే వీళ్ళు ఒక నెలలో ఎలా చెప్పిందంటే రేవంత్ రెడ్డి వచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సభలో ప్రకటించడం జరిగింది. ఆ సభలో కూడా చెప్పడం జరిగింది, ఒక నెక్స్ట్ మంత్ తీసుకోండి మీరు 4,000 వికలాంగులకు 6,000 చేస్తున్నామని చెప్పి. ఓన్లీ ఒక నెల రోజులు ఓకే పట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, ఫస్ట్ సంతకం వ్యక్తులకు సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ 10,000, 20,000 తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమైతుందంటే నిజమైన జెన్యూన్ అయినటువంటి వికలాంగులు ఇవాళ నష్టపోతున్నారు. వాళ్ళకు సర్టిఫికెట్ లేకుండా, వాళ్ళకు టీచింగ్ లేకుండా జరుగుతుంది. దయచేసి మీరు కూడా దృష్టి పెట్టండి. అప్పుడప్పుడు క్యాంపులు పెట్టినప్పుడు మీరు విజిట్ చేయండి. కొంచెం మీరు కూడా మా లాంటి వాళ్ళకి సేవ చేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది. దయచేసి మీరు కూడా దానిపైన ఒక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే కామారెడ్డి జిల్లాలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అఖిల పక్షాలతో జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 19వ తారీఖున ఉమ్మడి జిల్లా మీటింగ్ కృష్ణమాదిగ గారు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ ఎందుకంటే ఈరోజు సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి ఈ ఉద్యమం చాలా పెద్దగా జరుగుతుంది. 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు దాకా ఆ పెన్షన్ గురించి మాట్లాడితే అందరూ హామీ ఇచ్చిన వాళ్ళందరూ చేస్తున్నారా? నేను ఎందుకు చేయాలి? అందరూ కూడా ఈ రకంగానే హామీలు ఇచ్చి ఓటేపించుకొని గద్దెక్కుతున్నారు. అదే రకంగా నేను కూడా చేశాను అని బల్లా గుద్ది చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగినందుకే మేము సీరియస్ గా కృష్ణమాదిగ గారికి దగ్గరికి తీసుకుపోయి చెప్పడం జరిగితే, సరే ఆ రకంగా అన్నాడు కదా, ఇప్పుడు ఎట్లా పెన్షన్ ఇయ్యారో దాని గురించి మనము పెద్ద ఎత్తున మీటింగ్ పెడదామని. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన స్కాఫోల్డింగ్, సెంట్రింగ్ మెటీరియల్ పై పోలీసులు దాడి నిర్వహించారు. ఓఆర్ఆర్ వద్ద 5 లక్షల విలువైన నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసులో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంజన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన పరికరాలు గుర్తించారు. పటాన్ చెరువు డీఎస్పీ ప్రభాకర్ ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన సిబ్బందిని అభినందించారు. దర్యాప్తు కొనసాగుతోంది. తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్ లో వీటన్నింటినీ స్టోర్ చేసి పెట్టినారు. అటు వాటిని దొంగిలించడం జరిగింది. దానిపైన క్రైమ్ నెంబర్ 357/2025 ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎర్లీ అవర్స్ ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ పైన అమీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు సిబ్బంది ఈ మెడికల్ డివైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక ఆటోని పట్టుకొని దాన్ని విచారించాక అక్కడ దాంట్లో ఇంతకుముందు ఒకటి క్రైమ్ నెంబర్ 342/25 నిరస్తులు ఉన్నటువంటి ప్రసాద్, అనిత, నందిని, అంజలి, సుశీల అని చెప్పని వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ పట్టుకొని విచారించినప్పుడు ఒక టోటల్గా ఒక 7 మెంబర్స్ ఆడవాళ్ళు మరియు 2 మగవాళ్ళు, 9 మంది ఒక ఈ అంజలి అనే జమునా అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది. ఆ ఆటోలో ఇక్కడ దొంగిలించబడినటువంటి సెంట్రింగ్ బాక్స్ అన్నింటినీ వాళ్ళే దొంగతనం చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆమె కన్ఫెషన్ ఆధారంగా వాళ్ళని తీసుకొని జమునా ఇంటి దగ్గర తీసుకెళ్లి
అక్కడ దీంట్లో దొంగతనం జరిగినటువంటి దాంట్లో 2x3 సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక 100, 2x2 సైజెస్ ఒక 100 బాక్సెస్, తర్వాత 2x3 జాకీలు ఒక 100, తర్వాత రిమైనింగ్ ఇంకొక 300 సెంట్రింగ్ బాక్సెస్, టోటల్గా 600 బాక్సెస్ అనేవి ఏవైతే దొంగతనం చేయబడాయో అవన్నీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. దీని దాంట్లో ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఇంతకుముందు కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీని దానికి సంబంధించి ఎస్పీ గారు క్రైమ్ పార్టీని మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని మరియు శ్రీహరి ఎస్ఐ గారిని, తర్వాత అమీన్పూర్ ఇన్స్పెక్టర్ గారిని మరియు క్రైమ్ సిబ్బందిని అభినందిస్తూ భక్తులు నింది 5 years గోపాలపట్నం సీఐ ఎన్వి ప్రభాకర్ పై మద్యం సీసాల అవతవకలపై వస్తున్న వాట్సాప్ వదంతులు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 6న కార్డినెన్స్ సెర్చ్ సమయంలో 2 బెల్ట్ షాపులు పట్టుకుని 26 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిలో రైటర్ ప్రమేయం ఉందన్న వదంతులు పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. నిజాలు నిర్ధారించుకోకుండా నెగటివ్ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సప్లై చెక్ చేసేసి ఒక స్పెసిఫిక్ ఏరియా మొత్తం అక్కడి నుంచి ఎన్ని ఎగ్జిట్ దారులని మా స్టాఫ్ అక్కడ పెట్టేసి అది కార్డినెన్స్ సెట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఏంటంటే స్పెసిఫిక్ అనుమానిత వ్యక్తులు కానీ లేకపోతే ఇల్లీగల్ లెక్కర్ కానీ గంజా కానీ అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం కార్డినెన్స్ సెట్ సిపిఎస్ఆర్ రిస్ట్రిక్షన్స్ తో స్పెసిఫిక్ ఏరియాలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్క ప్రాంతంలో స్పెసిఫిక్ గా చేయడం జరుగుతుంది. అది సర్ప్రైజ్ కూడా ముందుగా ఎటువంటి సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అక్కడ సెట్ చేసి మనకు 2 బెల్ట్ షాపులు మనం ఆ రోజు రైడ్ చేయడం జరిగింది. ఆ బెల్ట్ షాపులు కూడా రైడ్ చేసి అదే రోజు మనం ప్రెస్ కూడా ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో బాటిల్స్ తక్కువ చూపించారని చెప్పి ఒక వార్త అయితే స్క్రోలింగ్ వచ్చింది. స్పెసిఫిక్ ఎవరు చేశారని చెప్పడం కానీ ఒక టైప్డ్ మ్యాటర్ ప్రెస్ గ్రూప్ లో అది స్క్రోల్ చేయడం జరిగింది. పూర్తిగా అవాస్తవాన్ని అదే రోజు మనం పట్టుకున్న రోజు మరుసటి రోజు ఆ రోజు న్యూస్ ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ ఎన్ని బాటిల్ ఉన్న ఏంటంటే పేపర్లో ఫోటో కూడా వచ్చింది. సో అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. సో అలాంటి న్యూస్ నెగిటివ్ న్యూస్ రావడం వల్ల ఏంటంటే ఈ స్టాఫ్ తలకి మొరల్ దెబ్బతింటుంది. అంటే అది బయటకు న్యూస్ ఎలా వస్తుందంటే అది నిజమేమో అన్న ఇంప్రెషన్ ఉంటుంది. ఎంతమంది చదువుతారు, తర్వాత దాని ఖండన కూడా ఎంతమంది చదువుతారని చెప్పడం. బట్ అలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి స్పెసిఫిక్ ఆ సంబంధిత వ్యక్తులను మేము కోరుతున్నాం. దానివల్ల పోలీస్ ఇమేజ్ కూడా దెబ్బతింటే అవకాశం ఉంది. సో మేము ఈరోజు అందుకే పత్రికా ముఖంగా దీన్ని ఖండిస్తున్నామండి. కార్డినెన్స్ సెట్ చేసామండి. లక్ష్మీనగర్, ఇంద్రనగర్. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వడ్లకొండ ఏం చెరువులోకి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనతో జనగామ హుస్నాబాద్ రహదారిపై కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి చెరువును నింపాలని కోరుతున్న రైతులు తక్షణమే నీటి సమస్య పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రత పెరుగుతుందంటూ హెచ్చరించారు. వడ్లకొండ గ్రామ రైతులు అందరూ మా యొక్క జనగాం నుంచి హుస్నాబాద్ వెళ్లే రహదారి మీద మా యొక్క ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకోసం అంటే గతంలో మా యొక్క ఏల చెరువు నింపాలని చెప్పేసి గతంలో కూడా ఇదే రోడ్డు మీద మేము ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసిన 2 రోజులలో మా యొక్క చెరువు నింపుతామని చెప్పి గతంలో అధికారులు కానీ యొక్క పోలీసు అధికారులు కానీ మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 రోజులు కాదు, ఇప్పటికీ మాకు 6 నెలలు కూడా దాటిపోయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా మా యొక్క చెరువు నింపని పరిస్థితులు ఆ రోజు ఎండినాయి. ఈ రోజు కూడా నార్లు పోతే కూడా కనీసం నార్లు కొట్టే పరిస్థితి లేదు. ఈ రోజు పశువులకు నీళ్లు తాపడానికి కూడా ఈ రోజు వడ్లకొండ గ్రామంలో పశువులకు నీళ్లు తాపడానికి కూడా లేదు. పశువులు కూడా చనిపోయే పరిస్థితికి దీన స్థితిలో ఈ యొక్క వడ్లకొండ గ్రామంలో ఉన్నది. ఇది ఎందుకంటే ఈ యొక్క గతంలో ప్రభుత్వం చేసిన తప్పు. గతంలో నింపినట్టయితే ఈ రోజు ఈ యొక్క వడ్లకొండ పరిస్థితికి ఈ యొక్క కరువు వచ్చేది పరిస్థితి లేనే లేదు. ఈ రోజు ఒక ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇందిరమ్మ ఊరుకో 10 ఇండ్లు ఇందిరమ్మ మిల్లులు ఊరుకో ఉన్న బస్సులు ఉన్న ఒక రేషన్ కార్డులను ఇచ్చి ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటారు. మనం ఏ తెలంగాణ కోసం అయితే రోడ్లు ఎక్కినామో, ఏ నీళ్ల కోసం అయితే ప్రాణ త్యాగాలు చేసినామో ఇవాళ అదే రోజు ఇవాళ అన్నదాత రోడ్లు ఎక్కే పరిస్థితి. ప్రాణ త్యాగాలు చేసి ఈ యొక్క సాధించుకున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మళ్ళా కరువు పరిస్థితికి వెళ్ళిపోయింది. కనుక ఈ రోజు మా యొక్క వడ్లకొండ చెరువు నింపాలి, మా యొక్క వడ్లకొండ రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోడ్డు మీద మేము ధర్నా చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మేము ధర్నా చేసి 2 గంటలు
అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏ అధికారి కూడా మా దగ్గరకు వచ్చి మీ చెరువు నింపమా ఈ యొక్క కలెక్టర్ గారైనా ఇంతవరకు ఒకరు కూడా రెస్పాండ్ లేదు. వారు వచ్చే వరకు కూడా ఈ యొక్క ధర్మ విరమించేది లేదు. ఈ యొక్క ఉర్లకొండ రైతులు చైతన్యవంతమైన మేము రైతులము. మాకు న్యాయం జరిగే వరకు ఈ యొక్క గడ్డ మీద నుంచి మేము అదే పరిస్థితి లేదని చెప్పేసి ఈ యొక్క కలెక్టర్ గారిని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడలో టీవీ జర్నలిస్టు సుధాకర్ రావుపై చికెన్ వేస్ట్ మాఫియా దాడి జరగడం కలకలం రేపింది. అక్రమంగా చికెన్ వర్ధాలు చెరువులకు తరలిస్తున్న దాన్ని కవర్ చేస్తుండగా బాణాల శ్రీనివాసరావు, జగదీష్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెలుగు జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా స్పందించింది. నిందితులపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరింది. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.